ఈ పాపను ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. ఎట్టి పరిస్థితుల్లోనూ భూమిని కాపాడుకుంటాం. ఏంట్రా నువ్వు కాపాడుకునేది? ఆ భగవంతుడే అడ్డుపడుతున్నాడు. ఈ కార్యక్రమం ఆగిపోలేదు, ఆ దేవుడే ఆపేశాడు. నువ్వు నీ భార్య ఎంత ప్రయత్నించినా తనని ఈ ఇంటి బిడ్డని చేసుకోవాలని మీరు కోరుకున్నా గాని దానికి రాసిపెట్టి ఉండాలి కదా. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. ఈ బుడ్డది నమ్ముకుంటున్న ఆ శివుడే ఈ ఇంటికిది వారసురాలు కాకుండా ఆపేశాడు. నీ మాట కాదని నేనేమి ఆపలేదు, కానీ జరగాల్సిన కార్యక్రమం జరగకుండా ఆగిపోయింది. దేవుడున్నాడు కదా, అన్ని చూస్తున్నాడు. అమ్మాను, నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. నువ్వు పదమ్మా. అమ్మా, సంధ్య, నువ్వు అమ్మ మాటలేం పట్టించుకోకు. దత్తత కార్యక్రమం ఒక్కసారి ఆగిపోయిందని ప్రతిసారి ఆగదు. ఖచ్చితంగా దత్తత కార్యక్రమం, ఆ పూజ మళ్ళీ జరిపిద్దాం. నువ్వు దీని గురించి ఎక్కువగా ఆలోచించుకో. వదినా, అన్నయ్య దత్తత కార్యక్రమం మళ్ళీ చేద్దామంటున్నాడు. నువ్వేం కంగారు పడుకో. మనందరం కలిసి భూమికి ఏం కాకుండా మనం జాగ్రత్తగా చూసుకుందాం. వేరు చేసి చెప్పలేను, వేలు విడిచి వెళ్ళలేను, వేదనతో వేడుకున్న విని నువ్వు ఏమీ చేయలేదు. ఏందిరా శివా? అమ్మా, ఈ దత్తత ఆగిపోయినందుకు నువ్వు బాధపడుతున్నావా? ఏ, నీకు బాధగా లేదా? లేదమ్మా, ఈ దత్తత జరిగితే మీరంతా సంతోషపడతారేమో, కానీ పార్వతి నాన్నమ్మ చాలా బాధపడుతుంది. ఆవిడికి మనం తప్ప ఇంకెవరున్నారమ్మా? నీకు కూడా మేం తప్ప ఎవరున్నారు? శివ 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 శంకర, ఒక్కసారి ఇటు చూడరా. సావు పుట్టుకల జాతరా, నువ్వు ఆడుతున్న ఆటరా. వింధ్య, వింధ్య ఆగు ప్లీజ్. నన్ను ఇలా అవాయిడ్ చేసి వెళ్ళిపోకు, నాకు బాధేస్తుంది. దయచేసి అర్థం చేసుకో వింధ్య. ఏమని అర్థం చేసుకోవాలండి? మీరు చేసిన ఘనకార్యం చాలా గొప్పగా ఉందని మిమ్మల్ని అప్రిషియేట్ చేయమంటారా? లేక డబ్బు కోసం బంధాలని, మనుషుల్ని పక్కన పెట్టి మిమ్మల్ని చూసి క్లాప్స్ కొట్టమంటారా? సంధ్య ఏమైపోయినా పర్వాలేదు, తన జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదు. సంధ్య కూతురు మా దగ్గర ఉంది, మేం హ్యాపీగా ఉన్నాం. సంధ్యతో మాకేం పనని సెల్ఫిష్ గా మారిపోయినా నా భర్తని చూసి నేను ఆనందపడాలా? చెప్పండి. వింధ్య, నీ బాధ నాకు అర్థం అవుతుంది. సంధ్య గారికి న్యాయం చేయలేకపోయానని నేను చాలా బాధపడుతున్నాను. ఒక్క 2 రోజులు నాకు టైం ఇవ్వు. నేను గల్లీ గల్లీ తిరిగి మాధవీలత ఎక్కడున్నా పట్టుకుంటాను. మనం తిరిగే చోటే ఉందంటే ఇక్కడ ఎక్కడో ఉంటుంది. తనని ఖచ్చితంగా పట్టుకుంటాను. ఏంటి 2 రోజులు టైం ఇవ్వాలా? మరి అమెరికా నుంచి మనం ఇక్కడికొచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ఇంత సీరియస్నెస్ మీకు ఇన్ని రోజులు ఎందుకు లేదు? ఇప్పుడు గల్లీ గల్లీ తిరుగుతానంటున్నారు కదా, ఇన్ని రోజుల నుంచి మీరెందుకు తిరగలేదు? ఎందుకంటే మీరు మీ బిజినెస్ వ్యవహారాలు మీరు బాగా బిజీగా ఉన్నారు కాబట్టి. సంధ్య ఏమైపోయినా మీకు పర్వాలేదు కాబట్టి. అంతేనా? నేను అలా చేస్తానా వింధ్య?
నేను నీ గురించి సంధ్య గారి గురించి ఎంత ఆలోచిస్తాను, మీ స్నేహాన్ని ఎంత గౌరవిస్తాను. అంత గౌరవించే వాళ్ళైతే ఈ రోజు మాధవిలతని గుడిలో వదిలేసి మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు చేసుకున్నారు? ఎక్కడికి వెళ్ళారు చెప్పండి. గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళారా?